అందరూ కూడా ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు. అంటే 4 స్టేట్మెంట్స్‌లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. జాగ్రత్తగా చూడండి. ఆప్షన్ నంబర్ 1, మహేష్ క్యాన్ ఏబుల్ టు స్పీక్ ఇన్ తమిళ్. మహేష్ కుడ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ తమిళ్. మహేష్ వాజ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ తమిళ్. మహేష్ ఏబుల్ టు స్పీక్ ఇన్ తమిళ్. ఒక్కసారి మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఈ 4 స్టేట్మెంట్స్లో కామన్గా ఎవరున్నారో చూడండి. ఏబుల్ టు. అసలు వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే మహేష్ తమిళ్లో మాట్లాడగలడు. మాట్లాడగలగడాన్ని ఏమంటాం అంటే ఏదైనా ఒక పని చేయగలగడాన్ని ఏమంటాం అంటే ఏబుల్ టు అంటాము. ఓకేనా? ఏదైనా ఒక పని చేయగలను, నేను డ్యాన్స్ చేయగలను, నేను హిందీ మాట్లాడగలను, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, ఇలా ఒక పని చేయగలనంటే ఏమంటామంటే ఏబుల్ టు అంటాము. ఇప్పుడు రూల్ ఏమొస్తుందంటే ఎప్పుడైనా నువ్వు ఏబుల్ టు వాడినప్పుడు ఏబుల్ టుకి ముందు హెల్పింగ్ వర్బ్ ఏదైనా యూజ్ చేయాలి. అంతేగాని ఏబుల్ టుకి ముందు కెన్ కానీ కుడ్ కానీ వాడకూడదు. ఏబుల్ టు యూజ్ చేసే ముందు మనం ఏదైనా హెల్పింగ్ వర్బ్ వాడాలి కానీ ఏబుల్ టు యూజ్ చేసే ముందు మనం కెన్ కానీ కుడ్ కానీ వాడకూడదండి. మీరు ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఇక్కడ ఏబుల్ టు ముందు ఎవరున్నారు? కెన్ ఉన్నారు. కాబట్టి ఆప్షనే రాంగ్ అయిపోయింది. ఏబుల్ టు ముందు ఎవరు ఉండాలన్నాను? ఏదైనా హెల్పింగ్ వర్బ్ ఉండొచ్చు కానీ కెన్ కుడ్ ఉండకూడదు. అలాగే సెకండ్ ఆప్షన్లో కూడా అదే ప్రాబ్లం. వాడు ఏబుల్ టు అన్నాడు. ఏబుల్ టు ముందు ఎవరు వచ్చారు? కుడ్ వచ్చింది. రాంగ్. ఇక ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఫోర్త్ ఆప్షన్లో ఏమైందంటే వాడు ఏబుల్ టు అన్నాడు సరే, కానీ ఏబుల్ టుకి ముందు హెల్పింగ్ వర్బ్ ఏమీ లేదేంటి? నేనేం చెప్పాను? ఏబుల్ టు ముందు ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ అయితే కంపల్సరీ రావాలి అని చెప్పాను. మరి ఇక్కడ ఏబుల్ టు ముందు హెల్పింగ్ వర్బ్ లేదేంటి? కాబట్టి అవసరం లేదు. ఆప్షన్ రాంగ్. ఇక మిగిలింది ఎవరు? థర్డ్ ఆప్షన్. ఏబుల్ టుకి ముందు ఎవరు ఉండాలని చెప్పాను? హెల్పింగ్ వర్బ్ ఉండాలి అని చెప్పాను. ఇదిగోండి, ఏబుల్ టుకి ముందు హెల్పింగ్ వర్బ్ అయితే కనిపిస్తోంది. ఏబుల్ టుకి ముందు హెల్పింగ్ వర్బ్ వజ్ అయితే కనిపిస్తోంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఏబుల్ టుకి ముందు హెల్పింగ్ వర్బ్ ఏదైనా యూజ్ చేయాలి కానీ కెన్ కానీ కుడ్ కానీ యూజ్ చెయ్యకూడదు. ఒకవేళ మీకు ఇంకా ఏబుల్ టు గురించి డౌట్స్ ఉంటే నేను ఒక సపరేట్ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇక్కడ కూడా సేమ్ 4 సెంటెన్సెస్ ఇచ్చారు. అందులో ఒక సెంటెన్స్ కరెక్ట్ స్టేట్మెంట్ అంట. అది ఐడెంటిఫై చేయమన్నారు. చూడండి. హూమ్ గేవ్ యూ దిస్ మనీ. హూస్ గేవ్ యూ దిస్ మనీ. హూ గేవ్ యూ దిస్ మనీ. హూ గివెన్ యూ దిస్ మనీ. అంటే మీరు గమనిస్తే మనకి ప్రొనౌన్స్ అనే ఒక టాపిక్ ఉంటుందమ్మా. ప్రొనౌన్స్ అనే టాపిక్లో ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఏంటవి? ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే మనం ఒక వ్యక్తిని ప్రశ్న అడగడానికి వాడే ప్రొనౌన్స్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. అందులో 9 రకాలు ఉంటాయన్నమాట. అలా ఏంటంటే హూ, హూజ్, హూమ్ ఇవన్నీ కూడా ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఈ క్వశ్చన్ వాటి మీద ఇచ్చాడనమాట. సో యాక్చువల్గా చెప్పాలంటే ఆ 9 ప్రొనౌన్స్ ఏవైతే ఉంటాయో నేను వాటి గురించి ఆల్రెడీ మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఒక సపరేట్ వీడియోలో ప్రొనౌన్స్ అనే టాపిక్లో దాని గురించి నేను మాట్లాడాను. కాబట్టి ఇప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం సరిపోదు. డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను వినండి. ఇక్కడ వాడు ముఖ్యంగా 3 ప్రొనౌన్స్ అయితే ఇచ్చాడు. ఒకటి ఏమి ఇచ్చాడంటే హూమ్. హూమ్ అంటే అర్థం ఏంటంటే ఎవరి కోసం లేదా ఎవరంటే అనే మీనింగ్ వస్తుంది. హూమ్ అంటే ఏంటి? ఎవరి కోసం లేదా ఎవరంటే అనే మీనింగ్ వస్తుంది. హూజ్ అంటే ఏంటంటే ఎవరిది. ఈ బుక్ ఎవరిది, ఈ పెన్ ఎవరిది అంటామే అలా. ఇక హూ అంటే ఎవరు? ఎవరు. హూ అంటే ఎవరు. మనం ఏం చెప్పాలనుకున్నాం ఈ 4 సెంటెన్సెస్లో అంటే నీకు ఈ మనీ ఎవరిచ్చారు. కాబట్టి ఎవరిచ్చారు అని రావాలంటే హూమ్ రాకూడదు, హూజ్ రాకూడదు. థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఎవరు ఇచ్చారు? హూ. ఎందుకంటే హూమ్ అంటే అర్థం ఎలా ఉంటుందంటే ఎవరంటే లేదా ఎవరి కోసం. నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావని చెప్పాలనుకో హూమ్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్. నువ్వు ఎవరికి ఫోన్ చేసావు అంటే హూమ్ డిడ్ యూ కాల్. ఇలా హూమ్ అనే దానికి రకరకాల అర్థాలు వస్తాయి. అదేవిధంగా హూజ్ అనే దానికి కూడా రకరకాల అర్థాలు వస్తాయి. హూజ్ అంటే ఏంటంటే ఎవరిది అన్న మీనింగ్ వస్తుంది.
కాబట్టి ఉన్న ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ బెటర్. మరి డిఫరెన్స్ చూడండి, ఇక్కడ హూ తర్వాత V2 యూజ్ చేశారు. గేవ్ అంటే V2, గివెన్ అంటే ఏంటి V3. మీరే చెప్పండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే V3 ఎప్పుడు అలా డైరెక్ట్గా వాడకూడదు. గివెన్ అంటే V3, అది ఎప్పుడు కూడా మనం అలా డైరెక్ట్గా వాడకూడదు. V3 వాడాలంటే హెల్పింగ్ వర్బ్ ఏదో ఒకటి కంపల్సరీగా వాడాలి. కాబట్టి ద ఆన్సర్ ఈజ్ ద ఆప్షన్ 3. ఇదే మోడల్లో మనం నెక్స్ట్ క్వశ్చన్ కానీ వెళ్ళినట్టయితే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. రాకేష్ హ్యాస్ బాట్ ఏ కార్ లాస్ట్ ఇయర్. Rakesh will be bought a car next year. Rakesh was bought a car last year. Rakesh bought a car last year. యాక్చువల్గా వాడు ఏం టెస్ట్ చేస్తున్నాడంటే ఇక్కడ టెన్సెస్ అనే టాపిక్ టెస్ట్ చేస్తున్నాడు. అందువల్ల ఏంటంటే మీకు టెన్సెస్లో ఉన్న రూల్స్ కరెక్ట్గా తెలిస్తే కానీ ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీరు ఆన్సర్ చేయలేరు అనమాట. సో టెన్సెస్ అనే టాపిక్ అయితే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలమ్మా, లేకపోతే ఇబ్బంది అవుతుంది. నేను ఇప్పుడు టెన్సెస్ మొత్తం ఈ వీడియోలో చెప్పలేను, కానీ లైట్గా ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ స్టేట్మెంట్లో వాడు ఏం వాడాడు చూడండి, లాస్ట్ ఇయర్ అన్నాడు, అంటే 1 ఇయర్ క్రిందట. వాడు వాడిన టెన్సెస్ ఏం వాడాడు, హ్యాస్ బాట్ అన్నాడు, అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అన్నాడు. నువ్వు లాస్ట్ ఇయర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా వాడతావు? వాడకూడదు. ఎందుకంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడాలంటే రీసెంట్గా జరిగిన పనికి అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. నువ్వు ఎప్పుడో లాస్ట్ ఇయర్ చేసిన పనికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా వాడతావు? వాడకూడదు. నువ్వు రీసెంట్గా ఏదైనా పని చేస్తుంటే దానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే ఏంటి? ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ ఇయర్ అంటే ఏంటి? ఫ్యూచర్ టెన్స్. వాడేమన్నాడు? విల్ బీ. విల్ బీ కూడా ఫ్యూచర్ టెన్సే. అంతా సరిపోయింది. సమస్య ఎక్కడొచ్చిందంటే నువ్వు విల్ బీ వాడితే ఐఎన్జి వాడాలి, అంటే బయ్యింగ్ అని రావాలి. ఎందుకంటే విల్ బీ అంటే ఏంటనుకుంటున్నారు? అది ఫ్యూచర్ కంటిన్యూస్. మరి ఫ్యూచర్ కంటిన్యూస్లో ఐఎన్జి కదా రావాలి. ఫ్యూచర్ కంటిన్యూస్లో ఫార్ములా గుర్తుందా? సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ ఐఎన్జి. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రాకేష్ వాజ్ బాట్ ఏ కార్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ అంటే పాస్ట్ టెన్స్, వజ్ కూడా పాస్ట్ టెన్సే. కానీ టెన్సెస్లో మనం ఎప్పుడైనా వజ్ వాడితే ఐఎన్జి వాడాలి, కానీ ఇక్కడ ఐఎన్జి లేదు. పాస్ట్ కంటిన్యూస్ ఒకవేళ వాడాలి అనుకుంటే, సాధారణంగా కారు కొన్నాడు అని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ వాడక్కర్లేదు. కాబట్టి ఎలా ఆలోచించినా కూడా ఈ 3 స్టేట్మెంట్స్ రాంగేనమ్మా. ఫోర్త్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. రాకేష్ బాట్ ఏ కార్ లాస్ట్ ఇయర్. రాకేష్ లాస్ట్ ఇయర్ కారు కొన్నాడు. లాస్ట్ ఇయర్ అనేది పాస్ట్ టెన్స్, బాట్ అనేది ఏంటో చెప్పండి. బాట్ ఏ టెన్స్? పాస్ట్ సింపుల్. సో టెన్సెస్ అనేది యాక్చువల్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్ అమ్మా. టెన్సెస్లో ఏంటంటే మనం పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడేటప్పుడు పాస్ట్ సింపుల్ వాడాలి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద క్యాటిల్ హ్యాస్ గ్రేజ్డ్ ద గ్రాస్. క్యాటిల్ గ్రాస్ తిన్నారు. ద పోలీస్ వర్క్స్ హార్డ్. పోలీసులు కష్టపడతారు. ద పీజెంట్రీ హ్యావ్ మెట్ ద మినిస్టర్. రైతులు మంత్రిని కలిశారు. ద సిజర్ ఈస్ నాట్ వర్కింగ్ వెల్. ఈ సిజర్ సరిగ్గా పనిచేయట్లేదు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను నేను. మీకు నౌన్స్ అనే టాపిక్ కరెక్ట్గా తెలిస్తే, నౌన్స్లో ఉన్న రూల్స్ కరెక్ట్గా మీరు నేర్చుకుంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ ఆప్షన్ చూసిన వెంటనే రాంగ్ అని చెప్పచ్చు. కారణం ఏంటంటే వాడు క్వశ్చన్లో ఇచ్చిన నౌన్ ఏమి ఇచ్చాడు చెప్పండి? క్యాటిల్ అనే నౌన్ అయితే ఇచ్చాడు. మరి మీ అందరికీ ఒక విషయం తెలియాలి, క్యాటిల్ అనే నౌన్ ఎప్పుడు కూడా బహువచనం, క్యాటిల్ ఎప్పుడు కూడా ప్లూరల్. కానీ వాడేమో ఇక్కడ హ్యాజ్ వాడాడు. క్యాటిల్ తర్వాత హ్యావ్ రావాలి, కానీ హ్యాజ్ రాకూడదు. అదే విధంగా సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ అని చెప్పచ్చు. కారణం ఏంటంటే పోలీస్ అనే నౌన్ ఎప్పుడు కూడా ప్లూరల్. ఈ వీడియో చూస్తున్న వారిలో చాలామంది ఫ్యూచర్లో పోలీస్ ఆఫీసర్స్ అవ్వబోతున్నారు. కాబట్టి మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే పోలీస్ అనేది ఎప్పుడు కూడా ప్లూరల్. కానీ వాడేమి ఇచ్చాడు ఇక్కడ? వర్క్స్ ఇచ్చాడు. వర్క్స్ అంటే సింగ్యులర్ అది. కాబట్టి ఎస్ రిమూవ్ చేయాలి.
ఇక ఫోర్త్ ఆప్షన్ చూసినట్టయితే సిజర్ అన్నాడు. అసలు మీకు నౌన్స్ అనే టాపిక్ కరెక్ట్గా తెలిస్తే సిజర్ అన్న వర్డే మనం యూజ్ చెయ్యకూడదు. మనం యూజ్ చేస్తే ఏం యూజ్ చేయాలంటే సిజర్స్ అన్న పదమే మనం ఎప్పుడు కూడా యూజ్ చెయ్యాలి. ఆ సిజర్స్ అన్న నౌన్ కూడా ఎప్పుడు ప్లూరల్ నౌన్గానే ఉండాలి. అంటే ఇక్కడ అసలు సిజర్ అనే వర్డ్ ఉండకూడదు, సిజర్స్ ఉండాలి, పైగా ఈజ్ ఉండకూడదు, ఆర్ ఉండాలి. ఎలా ఆలోచించినా కూడా వాడు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్లో ఇచ్చిన నౌన్సే రాంగ్ నౌన్స్ ఇచ్చాడు. ఇంకొకసారి చెప్తాను. క్యాటిల్ అనే నౌనే ప్లూరల్, కానీ వాడేమో పక్కన సింగులర్ ఇచ్చాడు. పోలీస్ అనేది ఎప్పుడు ప్లూరల్, కానీ వాడు పక్కన సింగులర్ నౌన్ ఇచ్చాడు. సిజర్ అనే నౌనే లేదు, పైగా సింగులర్ ఇచ్చాడు, అది ప్లూరల్, అది సిజర్స్ ఉండాలి. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అ రైట్ ఆప్షన్. పీజెంట్రీ అన్నాడు. పీజెంట్రీ అంటే రైతులు, అది ఎప్పుడు కూడా ప్లూరలే, రైతులు. కాబట్టి హ్యావ్ ఇచ్చాడు, కరెక్ట్గా ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అవకాశం ఉంటే రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియో చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో కూడా షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం ఈ వీడియోలో మెయిన్గా ఎక్సర్సైజెస్ చేస్తున్నాం. అంటే థియరీ మాత్రమే నేర్చుకోవట్లేదు, ప్రాక్టికల్స్ చేస్తూ, అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తూ థియరీ కూడా చూస్తున్నాం. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా అయితే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ కనే కాదు, ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి, ఎవరికైనా కూడా మనం ఇప్పుడు చేస్తున్న ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఓకేనా? సరే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వై డిడ్ యూ మెట్ మై అంకల్? హౌ హ్యావ్ యువర్ సిస్టర్ కన్విన్స్డ్ యూ? వెన్ వాజ్ యూ బార్న్? హూమ్ హ్యావ్ యూ కాల్డ్? మరి ఇప్పుడు మీకు బోర్డు మీద కనిపిస్తున్న క్వశ్చన్స్లో ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి మీరే ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో ఫాస్ట్గా మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఆల్ ద బెస్ట్.